Hi friends, this is Bhairav, the German Shepherd puppy అండి. సో మన దగ్గరికి 1 month బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం అయితే వచ్చేసింది. మరి ఈ పప్పి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో నేను చెప్పున్నాను. సో ఆఫ్ కోర్స్ ఓనర్స్ ఆఫ్ కెమెరాలో ఉండి మాట్లాడారు. సో తను ఆల్మోస్ట్ హైదరాబాద్ దాటి అవతల మీకు మిర్యాలగూడ తెలుసు కదా, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. సో మన కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని, సో మన బాలూస్ కెనైన్ డాగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే తీసుకొచ్చేసారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్, ఎందుకంటే మధ్యలో సిటీస్ ఎన్నున్నా ఎన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా సో పీపుల్ సో మన ట్రైనింగ్ ఇచ్చే విధానం, సో పప్పిని లవ్ అండ్ అఫెక్షన్గా చాలా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ట్రైన్ చేయడం అండ్ ఇచ్చిన కమాండ్స్ అంటే డీల్ కన్నా కూడా సో డబుల్ కమాండ్స్, సో సేమ్ ఫీజ్కే సో ఎక్కువ కమాండ్స్ మనం నేర్పించడం. సో ఇవన్నీ కూడా పీపుల్ చాలా నచ్చి మెచ్చి మన దగ్గరికి అయితే ట్రైనింగ్ తీసుకొస్తున్నారు. అందుకని అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే పప్పీస్ని తెచ్చిన వాళ్ళకే కాదు, అంటే ఇక్కడ ట్రైనింగ్ కోసం ఇచ్చిన వాళ్ళకే కాదు, సో మనల్ని ఇంతగా సపోర్ట్ అంటే వాళ్ళందరికీ మన వీడియోస్ రీచ్ అవుతున్నాయంటే సో మన ఫ్యామిలీ మెంబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన వీడియోస్ని చక్కగా వాచ్ చేయడం వల్లనే సో ఇది సాధ్యమైంది. సో అందుకు మీకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. సో ఓకే, కమింగ్ టు భైరవ్. సో ఈరోజు మనం భైరవకి ఫస్ట్ డే ఒబీడియన్స్ ట్రైనింగ్ సెషన్ అయితే తీసుకోబోతున్నామండి. సో ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో పప్పి వచ్చినప్పుడు అంటే ఎటువంటి కమాండ్స్ దానికి తెలియకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు సో ఫస్ట్ డే సెషన్ తీసుకున్నప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుంది, సో అలాగే రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయించడం వల్ల కమాండ్స్ నేర్పించడం వల్ల తనలో వచ్చే మార్పును సో మీరు ఖచ్చితంగా నోటీస్ చేయగలరు. అలాగే ఎండ్ ఆఫ్ ది డే సో 30 డేస్లో సో చివరి రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు సో పప్పి ఎంత చేంజ్ వచ్చింది, ఎన్ని కమాండ్స్ చేస్తుంది, ట్రైనింగ్ అంటే ఎంత జాయ్ఫుల్గా చేస్తుందో కూడా మీరు గమనించవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ subscribe our channel and hit the bell icon and give all the permissions. Then whenever I post videos you will get the notifications and you never miss my videos. Ika alasam cheyakunda video start chedama. This is Balu Krishnan. Welcome to my channel Balu's Canine Dog Training. Let's watch Bhairav's first day obedience training video. Bhairav, are you ready? 1, 2, 3, come on. Hey, are you ready? Yay, that's good. Super. Bhairav. Yes. Super. Oh, super. చూడండి, ఈ సెషన్స్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పీకి హ్యాండ్ ఫీడింగ్ అనేది అలవాటు చేస్తాను. ఎలా తింటుందో ఒకసారి గమనించండి. ఎస్, సూపర్. ఎస్, సూపర్. వెరీ గుడ్ భైరవ్. భైరవ్, ఎస్. వావ్, ఈజీ ఈజీ ఈజీ. చూసారా, కొద్దిగా గ్రాప్ చేస్తున్నాడు అంటే తీత్తో లాగుతున్నాడు. నాకు ఈజీగా నేను అది సెన్స్ అవుతున్నాను. లైక్ లిటిల్ బిట్ పెయిన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఏజ్ పప్పీస్కి ఈ టీత్ అనేవి ఎలా ఉంటాయంటే సో చాలా షార్ప్గా, లైక్ మనకు ఫిష్ నీడిల్స్ ఉంటాయి, అంటే చేప ముళ్ళు అంటాం కదా, చేప ముళ్ళు ఎంత షార్ప్గా ఉంటాయి అంత షార్ప్గా ఉంటాయి. సో చిన్న క్రాక్ పన్నా కూడా కట్ అయిపోతుంది స్కిన్, అంత షార్ప్గా ఉంటాయి టీత్. సో దాన్ని మనం కంప్లీట్గా ఈజీ బేటా. ఎస్, సూపర్. దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఎస్, 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 సూపర్. ఎస్, దట్స్ గుడ్, నైస్. సో హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే మనకు పప్పి యొక్క ఫుడ్ డ్రైవ్ని అయితే మనం అబ్జర్వ్ చేస్తాము. సో హీ హ్యాస్ అ గుడ్ ఫుడ్ డ్రైవ్ అండి. భైరవ్, ఎస్, నైస్ నైస్. చిన్న ఏమంటాం, గున్నేనుగు వచ్చినట్లు వస్తుంది. గున్నేనుగు, చిన్న గున్నేనుగు గుంగ్ 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 అని వస్తుంది. ఎస్, ఎస్. ఒక్కసారి వీడి వాకింగ్ చూపించవా, చాలా క్యూట్ అనిపిస్తుంది. గో భైరవ్. డింగ్ డింగ్ డింగ్. ఇక చెవులు కూడా ఏనుగు చెవులు వినట్టు ఊగుతున్నాయి, ఇట్లాగా డింగ్ 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 అని ఊగుతున్నాయి. ఎస్, వెరీ నైస్ నాన్న. చాలా ఫన్నీగా అనిపిస్తుంది నిజంగా. ఒక ట్రైనర్ అనేవాడు తన ట్రైనింగ్ సెషన్ని తను ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా పప్పి కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. కమ్. ఎస్, గుడ్ జాబ్, సూపర్ నైస్. ఎస్, నైస్. సో ఫుడ్ డ్రైవ్ అయితే చాలా చక్కగా ఉందండి. సో నో డౌట్ అబౌట్ దట్. Bhairav, go and get that. That's a good Bhairav. That's good Bhairav. Wow. Oh, more speed Manchester. Yes. Wow, easy beta. Yes. Good boy. Yes. Super. Nice. So మనం ఒకసారి కొన్ని బిహేవియర్ ట్రై చేద్దాం, లైక్ అంటే కమాండ్స్ ట్రై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డూ సిట్ కమాండ్. సో హీఈస్ పీయింగ్ అండి. ఇట్స్ ఎ బ్రేక్.
ఓకే ఇప్పుడు కొన్ని బిహేవియర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం లైక్ సిట్ స్టాండ్ డౌన్ ఇలాంటి కొన్ని చూద్దాం ఎంతవరకు వాడు త్వరగా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది ఎలా గెస్ చేస్తాడో చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ భైరవ్ ఎస్, సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై నౌ సిట్ కమాండ్ అనమాట. చెప్పను వర్డ్ యూజ్ చేయను, జస్ట్ ఐ వాంట్ టు సీ ద బిహేవియర్ ఇన్ ద పప్పీ. ఎస్ సూపర్, గుడ్ జాబ్. ఎస్ సూపర్, గుడ్ జాబ్. ఎస్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో సిట్ స్టాండ్ ఇట్స్ గుడ్ అండి. పప్పీ అంటే లాక్కునేలాగా ట్రై చేయడం లేదు. ఎస్, సో హీఈస్ వెయిటింగ్. ఇలా కూర్చుంటే ఇస్తారని మనకు అర్థం అవ్వాలంట. ఎస్, దాట్స్ వెరీ గుడ్. ఒకసారి నేను కదిలి చూస్తాను, పక్కకు జరిగి చూస్తాను, ఎగురుతాడా లాక్కుంటాడా లేకుంటే మా సంగ కూర్చుంటాడా నేను ఆగితే. ఎస్, దాట్స్ ద గుడ్ బిహేవియర్. ఎస్ సూపర్. ఎస్ ఎస్, గుడ్ జాబ్ భైరవ్. ఎస్, see look at that. Yes, so good job, super nice. Now I am going to try down anamata, down command. ఇదే కొద్దిగా కష్టం, కొన్నిసార్లు ఈజీ. భైరవ్ just he is licking my hand. Did you see that? Just he is licking my hand like very good, very good. So he is not grabbing andi. Good job. Okay, so he don't know that. Okay, but he's తనకు డౌన్ అయితే చేయలేకపోతున్నాడు బికాజ్ వాడికి తెలియదు. సో నా రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ రన్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదా, సో ఐ కెన్ టీచ్ హిమ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సిట్ స్టాండ్ వరకు ఓకే. సో డౌన్ మనం ట్రై చేసకపోతే వాడు చేయట్లేదు, జస్ట్ హీఈస్ గోయింగ్ బ్యాక్ అనమాట. లేదా నా హ్యాండ్ లిక్ చేసినా కానీ మనకు కావాల్సినటువంటి బిహేవియర్ని వాడు తీసుకురావడం లేదు. జస్ట్ హీఈస్ గోయింగ్ టు బ్యాక్ అండ్ జస్ట్ లిక్కింగ్ మై హ్యాండ్. ఓకే, సో ఇవి నేను నా రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్లో వాడికి నేను టీచ్ చేస్తాను. సో ఓకే, ఫుడ్ డ్రైవ్ అయితే బాగుంది. ఒకసారి మనం ప్రే డ్రైవ్ కూడా చెక్ చేద్దాం. ప్రే డ్రైవ్ చెక్ చేసే ముందర ఒకసారి ఫుడ్ మొత్తం ఇచ్చేద్దాము బిడ్డకి. కమాన్ భైరవ్, లోపల లోపల తల పెట్టవా, పెట్టు ఏ బిడ్డి పెట్టు. నీ తలకాయ ఇంతలా ఉంటే ఎట్లా పోతాను లోపలికి, అట్లా పోలా. వెరీ గుడ్, పెట్టేశాడు. గుడ్ జాబ్ బేటా, గుడ్ జాబ్, వెరీ నైస్. ఓ ఓ గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. గుడ్ బాయ్, దాట్స్ గుడ్. ఇట్స్ ఓకే, దాట్స్ గుడ్, ఇట్స్ ఓకే. బీ స్ట్రాంగ్, బీ డేర్, బీ కాన్ఫిడెంట్. ఓకే, దాట్స్ ఎ గుడ్ బాయ్. ఫినిష్. ఓకే నౌ, సో ఒకసారి మనం ప్రే డ్రైవ్ అయితే చెక్ చేద్దాము. గో ప్లే విత్ దట్. వా, దాట్స్ గుడ్. వావ్ వావ్, దాయ్ గుడ్ నేనుకు పిల్ల. ఓ నైస్, యూ లైక్ దట్ ప్లే. వా హోమ్, సారీ బేటా. అయినా కానీ పడి లేయాలా, గట్టిగా ఉండాలా. ఎట్టుండాలా, గట్టిగా ఉండాలా. ఓకే, మా పిల్లలతో అదే అంటుంటా స్కూల్లో కానీ ఇంట్లో కానీ, కింద పడితే. బీ స్ట్రాంగ్ నాన్న, సూపర్. వావ్ సూపర్ నైస్, దాట్స్ గుడ్. ఓ దాట్స్ గుడ్ బాయ్, దాట్స్ గుడ్ బాయ్. ఈ స్టిక్ వద్దు, ఇది తీసుకో. చట్. వా సూపర్ భైరవ్, దాట్స్ గుడ్ బాయ్. వావ్ నైస్, యూ లైక్ దట్. అమ్మో సూపర్, దాట్స్ గుడ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇందాకైతే మీరు ఫుడ్ డ్రైవ్ చూసారు, ఇప్పుడైతే భైరవ్ యొక్క ప్రేరణ. కమా వోకల్స్, వోకల్స్. ఉఫ్ కాదు, యూ హ్యావ్ టు గ్రౌండ్. అట్లా గ్రౌండ్ చేయాలి, సరేనా. గుడ్ బాయ్, సూపర్, గుడ్ జాబ్ భైరవ్. సో దీనివల్ల ఏంటంటే పప్పి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైతే బాగుంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఇలా ఎందుకు చేస్తామనేది మీకు చాలామందికి ఇంతకుముందు వీడియోస్లో తెలిసే ఉంటుంది. పప్పిని అలా భయపెట్టడానికి ట్రై చేస్తామనంటే భయపెట్టినా కూడా పప్పి భయపడకూడదు. ఇన్ కేస్ ఇప్పుడు మనం పెంచుకున్న డాగ్ మనకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. సో మనకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళైనా అరే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి పారిపోవచ్చేమో మనం వదిలేసి, కానీ డాగ్ మాత్రం మనకి ఏదైనా ఆపదని తెలిస్తే మాత్రం మనకన్నా ముందు వచ్చి నిలబడుతుంది. అది ఫస్ట్ నన్ను ఏమైనా చేశాక మా వాడి దగ్గరికి వెళ్ళాను. అంత జెన్యూన్ లవ్, అఫెక్షన్ అనేది
డాగ్స్ ఉన్నటువంటి సహజమైన లక్షణం అండి అది. సో అందుకే వాటిని వెరీ ఫెయిత్ఫుల్ డాగ్స్ అంటాము. ఇంకా చెప్పాలంటే డాగ్స్ ఎంత లవ్ చేస్తాయంటే, ఇన్ కేసు మనం ఎంత మంచిగా దాన్ని చూసుకుంటామో అలాంటి వ్యక్తులు అంటే అలాంటి పెట్ పేరెంట్ ఒకరోజు ఊరికి వెళ్ళాడు అనుకోండి, సో కొన్ని అన్నం తిన్న కూడా మానేస్తాయి. ఎగ్జాంపుల్ మా లక్కీ. సో అంత ఇష్టం కనపడకపోతే అంత ప్రేమ పెంచుకుంటాయి అనమాట. ఓకే భైరవ్, నీ గురించి నేను మాట్లాడుతున్నాను. దాట్స్ గుడ్ బై. సో ఎనీవేస్ ఇది అండి మన భైరవ్ యొక్క ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్. సో ఇందులో మీరు నేర్చుకున్న అంశాల గురించి నేను చెప్తాను, ఒకసారి బ్రీఫ్గా వినండి. సో మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పీ యొక్క డ్రైవ్ అంటే ఫుడ్ డ్రైవ్ అండ్ ప్రే డ్రైవ్ అయితే చెక్ చేసాము. అలాగే హ్యాండ్ ఫీడింగ్ ఎలా ఉంది, సో హ్యాండ్ ఫీడ్ అయితే చాలా చక్కగా ఉంది. ఇంకా కాస్త జెంటిల్గా తినేలాగా మనం ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సో పప్పీతో మేకింగ్ బాండ్, మనం ఎంత చక్కగా పప్పీతో ఆడితే మనల్ని అంత ట్రస్ట్ చేస్తుంది, మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మనల్ని కూడా అంతే కేర్గా చూసుకుంటుంది. మనం ఎంత కేర్గా చూస్తామో అంత డబల్ అవి కేర్గా మనల్ని చూసుకుంటాయి. గుడ్ బాయ్. సో ఇది అండి. అలాగే నేమ్ రిజిస్ట్రేషన్ భైరవ్. అలాగే మాస్టర్ కీవర్డ్ ఉంది కదా, ఎస్. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ డే సెషన్ నుంచే మొదలు పెట్టేస్తాం అనమాట. సో ముఖ్యంగా ఒక పప్పీ అనేది మన కంట్రోల్లో ఉండాలి, మన మాటను అది ఒబే చేయగలగాలి, అంటే మన కమాండ్ని అది పాటించాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు ఉండడం కాదు, ట్రస్ట్ ఉండాలి మన మీద. డాగ్స్ అనేవి ఇంట్లో అందరికీ అలవాటు పడతాయి, కానీ అది నమ్మేది ఒక్కరిని మాత్రమే నమ్ముతాయి. ఇంట్లోన అందరికి అలవాటు ఉంటుంది, అందరి దగ్గరికి పోతాయి, కానీ ఒక్కరిని మాత్రం నమ్ముతాయి. సో ఆ ట్రస్ట్ని నేను కూడా సంపాదించగలగాలి. అలా సంపాదించినప్పుడు అది నా మాట వినడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పాను చాలామంది కొంతమంది డౌట్స్ ఉంటుంది, అంటే ఫుడ్ ఉంది కాబట్టి మాట వింటుంది, ఇలాంటి కామెంట్స్ పెట్టడం చేస్తూ ఉంటారు. దానికోసం ఒక మంచి రిప్లై కూడా ఇచ్చాను, విత్ వీడియో మంచి రిప్లై ఇచ్చాను. సో ఒక ల్యాబ్ పప్పీ వచ్చింది. సో ఆ ల్యాబ్ పప్పీ అన్ట్రైన్డ్ అనమాట. అప్పటికే మన దగ్గర ఒక జర్మన్ షెపర్డ్, ఒక బెల్జియన్ మలాయ్స్ ట్రైన్ అవుతుండే. ఆ వీడియో కూడా రీసెంట్ బ్యాచెస్లోనే ఉంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ట్రైన్డ్ అండ్ అన్ట్రైన్డ్ డాగ్స్ అనేసి ఒక thumbnailతో ఒక వీడియో చేశాను. ఫుల్ వీడియో ఉంటుంది. ఫస్ట్ డే వీడియో అయినా కూడా 34 minutes ఉంది ఆ వీడియో. అందులో మీకు చూపించాను. సో ఏమి ఫుడ్ ఇస్తున్నాను దానికి, కానీ అది కమెంట్స్ వినడం లేదు. అదే ఆల్రెడీగా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ అయిన తర్వాత అదే ఫుడ్తోనే మన కమాండ్స్ని ఫాలో అవుతున్నాయి. అంటే ఫుడ్ ఉన్నంత మాత్రాన డాగ్ మాట ఇందండి. సో ఆ ఫుడ్ ఇస్తూ మనం కమాండ్స్ నేర్పిస్తాం. అది కూడా కమాండ్, మనకు కావాల్సిన కమాండ్ అది చేసిన తర్వాతనే మనం ఫుడ్ ఇస్తాం. ఫుడ్ ఇస్తే చేయడం కాదు, చేసినాకే మనం ఫుడ్ ఇస్తాం. చాలా డిఫరెన్స్ ఉంటుంది. భైరవ్, కమ్ ఆన్ బేబీ, గుడ్ బాయ్, దాట్స్ గుడ్ బాయ్ భైరవ్, కమ్. సో ఫ్రెండ్స్, ఇది మన భైరవ్ యొక్క ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం కనుక ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ subscribe our channel and hit the bell icon and give all the permissions. Then whenever I post videos, you will get the notification and you never miss my videos. Anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos. Oh Bhairav, hey Bhairav, oh you like to play with this, huh? You like it very much? Yeah, I know that. Good boy. Yo స్టిక్ పట్టుకోకూడదు బేటా, స్టిక్ వద్దు నా బంగారు, స్టిక్ వద్దు ఇది తీసుకో. గుడ్ బై. ఓకే ఫ్రెండ్స్, మేము కాసేపు ఆడుకుంటాము. గుడ్ బై. Come on Bhairav. Yes, that's good boy. Super nice. That's good. Super. That's good boy. Oh.